యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇన్సిడెంట్ని డీటెయిల్గా మనం స్టడీ చేసి తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు రీజన్ ఏంటి, ఇప్పుడు ఎక్కడెక్కడైనా అత్యాచారం జరిగింది అంటే రీజన్ ఏంటి అన్నది మనం స్టడీ చేస్తే ఈ రీజన్తో జరిగింది అని 4-5 రీజన్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటూ వస్తే చిన్న పాప, 9 నెలల పాప, అసలు ఆ పాప వాళ్ళ అమ్మ అంటున్నారు, నేను పాపకు పట్టీలు వేయకుండా ఉంటే ఎంత బాగుండేది, పట్టీలు వేసి ఉండడం వల్లనే కదా, కాళ్ళకి చైన్ వేసి ఉండడం వల్లే కదా పట్టీలు, అమ్మాయి అని తెలిసింది, వేయకపోతే నా బాబు అనుకుని వదిలేసి వెళ్ళేవాడు కదా. అంటే ఒకసారి ఆలోచించండి, పాల డబ్బా కూడా పక్కనుంది, 9 నెలలు, 1 సంవత్సరం కూడా లేదు, ఇంకా మెడల్ కూడా నిలబడలేదని చెప్పాలి విధంగా. అంటే చిన్న పాప మీద అత్యాచారం జరిగిందంటే ఆ పాయింట్లో నుంచి ఆలోచించాడు. ఎందుకంటే తను ఒక సైకోగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు సైకోగా మారాడు, నేను ఎందుకు మారలేదు, మీరెందుకు సైకోగా మారలేదు అంటే, మనం డ్రగ్స్ తీసుకోవట్లేదు, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మద్యపానానికి అలవాటు పడి ఉన్నాడు. డ్రగ్స్, భారతదేశంలో డ్రగ్స్ బ్యాన్ ఉన్నప్పుడు డ్రగ్స్ ఎందుకు అందుబాటులో ఉన్నాయి, ఎవరిది తప్పు, డ్రగ్స్ అందుబాటులో ఎందుకు ఉంచుతున్నాం, ఎందుకు దానికోసం ఫ్రీ హ్యాండ్ ఉంది. అతని సెల్ ఫోన్లో పోర్న్ సెట్స్ కూడా ఆ టైంలో చూస్తున్నాడన్న పాయింట్ కూడా ఎవరో రేస్ చేశారు సార్. 100% చూడండి మేడం, ఎక్కడైనా అత్యాచారం జరిగింది అంటే ఎన్ని రీజన్స్ ఉన్నా కానీ నేను బిలీవ్ చేసే స్ట్రాంగ్ 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మద్యపానం, డ్రగ్ అడిక్షన్, పోర్న్ సైట్స్. ఎగ్జాక్ట్లీ. ఈరోజు అసలు మన దగ్గర పోర్న్ సైట్స్ అవసరమా, పోర్న్ సైట్స్ వల్ల ఒక్క లాభం చెప్పండి, ఒక్క లాభం. ఎడ్యుకేషన్ అంటారు, సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు రావాలో ఎలా రావాలో అది వస్తుంది. ఇప్పుడు అసలు పోర్న్ సైట్స్ వల్ల ఎవరికి లాభం ఉంది, ఎవరు కోట్లు దండుకుంటున్నారు దాని వెనక, ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు, ఇది అవసరమా. డ్రగ్స్ వల్ల కోట్లు దండుకునే వాళ్ళు ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు అంటే, అక్కడ బలాత్కారం చేసి చంపేసినటువంటి ఆ వ్యక్తి తప్పు ఎంతైతే ఉందో, నేను అంటాను అతని తప్పు 1% అయితే మనందరి తప్పు 99% ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఉంది, ప్రతి ఒక్కరు చెయ్యి ఉంది దానికి. ఎందుకంటే తనకి మద్యం అందుబాటులో పెట్టింది ఎవరు, మద్యం అవసరమా, కుటుంబాలు నాశనం చేస్తున్నట్టు మద్యపానం మనకు అవసరమా, లేదండి మద్యపానం ద్వారానే మనకి ఆదాయం ఉంది, అలాంటి ఆదాయం కావాలా మనకి, అలాంటి ఆదాయం మనకు అవసరమా, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అసలు ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే, ఈరోజు నా కూతురికి అది జరుగున్నట్లయితే, మీ కూతురికి అలా జరుగున్నట్లయితే మనం ఎందుకని నా అన్న ఫీలింగ్తో ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించాలి. ఖచ్చితంగా నేను వెళ్ళాను, నేనేం చేయగలుగుతాను, కనీసం వెళ్ళి నేను అదే అంటాను, చెడు జరిగితే చేత్తో ఆపాలి, లేకపోతే నోటితో ఆపగలగాలి, లేదా కనీసం మనసులో ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ కూడా లేదంటే మానవత్వం మనలో లేదు అని ఆలోచన. ఆ రోజు మేము వెళ్ళాం, కలిసాం, ఓదార్చాం, లేదు మనం ఉన్నాం, మనంతా కలిసి పనిచేయాలి. ఇప్పుడు శ్రీహిత వాళ్ళ నాన్నగారు జగన్ గారు ఉన్నారు, నేను సైతం సమాజం కోసం మిషన్లో తన గొప్ప వెపన్గా, గొప్ప సైనికుడుగా నిలబడతాడు. ఎందుకంటే పెయిన్ ఏంటో తనకు తెలుసు, ఆ బాధ ఏంటో తనకు తెలుసు. తను ఒకటే అంటున్నాడు, ఏం కావాలి జగన్ గారు, సార్ మీరేం చేసినా నా కూతురు తిరిగి నాకు రాదు, కానీ ఇంకెవరి కూతురు కూడా చనిపోవద్దు, ఇంకెవరి కూతురు మీద అత్యాచారం జరగకూడదు, దానికోసం ఏం చేయాలి, మనంతా కలవాలి, మనమంతా కలాలి. ఎవరో చేయట్లేదు అన్నది సెకండరీ అయితే, నేనేం చేస్తున్నాను అన్నది ఫస్ట్ ప్రైమరీ. సెకండ్ డే వాయిస్ రేస్ చేసాం, ర్యాలీ చేసాం, దాంట్లో ఎంతోమంది నేను సైతం సమాజం కోసం సైనికులు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాయిస్ రేస్ చేశారు, మాకు జస్టిస్ కావాలి. ఘోరమైన విషయం ఏంటో మేడం, నేను విజిట్ చేశాను, విషయం అక్కడ నుంచి లోకల్ కమిషనర్ గారు విజిట్ చేయలేదు, లోకల్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ విజిట్ చేయలేదు. నేను అంటున్నాను ఎందుకు ఇలా ఉంది, ఇంకా మా సామాన్య ప్రజలకి ఏంటి ధైర్యం ఏంటి. కాబట్టి అసలు మిషన్ స్టార్ట్ అయింది, నేను సైతం సమాజం కోసం నా మిషన్ స్టార్ట్ అయింది. ఎందుకోసం అంటే దీనికోసమే. ఉదాహరణకి ఆ శ్రీహిత ఇన్సిడెంట్ జరిగింది, అదే ప్రాంతంలో 1-2 నెలల నుంచి అదే వ్యక్తి తిరుగుతున్నాడు. అసలు విషయం చెప్తాను ఇప్పుడు. అదే ప్రాంతంలో గతం ఇన్సిడెంట్ జరగకముందు దాదాపుగా 2 నెలల నుంచి అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. అతని మీద 3-4 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ని చూస్తుంటే మాకు అనుమానంగా ఉంది, మా ఇళ్ల మీదకి వస్తున్నాడు, ఇతను నగ్నంగా తిరుగుతున్నాడు, రాత్రి ఇలా చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 2-3 గంటలు వదిలి మళ్ళీ వదిలేశారు. తప్పు ఎవరిది ఇక్కడ ఆలోచించండి, మిస్టేక్ ఎవరిది? చాలామంది తప్పులు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు కొంతమంది స్పందించి కంప్లైంట్ ఇచ్చారు, కొంతమంది స్పందించలేదు, నాకెందుకులేని వదిలేశాడు. ఒకళ్ళింటికి జ్వరపడ్డాడు కదా, ఆ ఇల్లు నాది కాదని నేను సంతోషపడాలా? ఒకసారి ఆలోచించండి. అంటే ఓవరాల్గా మార్పు అనేది చాలా అవసరం ఉంది. ఎక్కడైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ కనపడింది అంటే నా వంతుగా నేను స్పందించాలి. ఇంకొకటి డిపార్ట్మెంట్,
ఏ విషయాన్ని కూడా చులకనగా చేయకూడదు. క్రైమ్ అయిన తర్వాతనే మా రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది అనుకోవడం మూర్ఖత్వం. అది క్రైమ్ జరగకుండా చూడగలగాలి అన్నది మా యొక్క అప్పీల్ అనమాట. అలాంటి వ్యక్తి సమాజంలో వదలటం వల్లే కదా ఇలాంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఇప్పుడు అంతా ప్రూవ్ అయింది కదా, యాక్చువల్లీ అతను చేశాడు అని ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి అందరూ చూసి చెప్పారు. ఆయన కూడా అరెస్ట్ చేసి ఇంకా అతనికి తిండి పెడుతున్నట్టున్నారుగా ఇప్పుడు. చూడండి, మళ్ళీ ఏ 10 ఏళ్లకో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఇదేనా ఇంకేమైనా క్రైమ్ చేస్తున్నాడా, మినిమం ఇన్వెస్టిగేషన్ నీడెడ్. నేను ఒప్పుకుంటాను దానికి. ఇలా పట్టేసుకుని ఇలా పనిష్మెంట్ ఇచ్చేసాము అంటే అసలు మినిమం ఇన్వెస్టిగేషన్, కానీ ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కావాలి. ఫాస్ట్ ట్రాక్లో ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది నేను కోరుకుంటుంది. జరగాలి వెంటనే. ఆ స్పెషల్ టీం దాని మీద వర్క్ చేయగలగాలి. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. అవి ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు? అంటే నేను ఎప్పుడైనా సరే జర్నలిస్ట్గా మాట్లాడాను సార్. సమాజంలో నేను ఒక పౌరురాలుగా, మన దేశ పౌరులుగా మాట్లాడతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎలా అయిపోయాయి సార్ ఈ రోజున? చెప్పే కేసు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు విక్టిమ్స్ అనండి, అవతల వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అనండి, ఎవరైనా తీసుకున్నట్టయితే కేసు పూర్తిగా వినే దిక్కు లేదు. జడ్జి గారు పూర్తిగా వినరు. ఫస్ట్ ఆ ముందు ఒక వాళ్ళ బెంచ్ క్లర్క్ ఎవరో ఉంటారు, ఆయన చెప్పిందే వేదం ఆయనకి. నెంబర్ 1. నెంబర్ 2, లేదు ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి బెంచ్ క్లర్క్కి మాట్లాడేసుకుంటే డబ్బులు ఎవరు ఇచ్చారు వాళ్ళ వైపునే జస్టిస్ ఇచ్చేస్తున్నారు. దట్స్ ఇట్. అది తప్ప ఇందులో నిజం ఎంత, నిజాయితీ ఎంత, మనం ఎవరి వైపు సపోర్ట్గా ఉండాలి అనే సిస్టమే లేదు సార్. అవును, ఎక్కడా లేదు. అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల అసహనం పెరిగిపోతుంది. పరిణామాలు మంచిగా ఉండవు భవిష్యత్తులో. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ శ్రీహిత ఒక్క ఇన్సిడెంట్ కాదు కదా. నేను అడుగుతున్నాను, క్యాలెండర్లో ఒక్క డేట్ చూంచండి అత్యాచారం జరగనండి. ఒకరోజు చూంచండి. ఏ రోజు అత్యాచారం జరగట్లేదు? ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఒక మార్పు అనేది రావాలి. దీంట్లో రెస్పాన్సిబిలిటీ అన్నది పబ్లిక్ది మనం తీసుకోవాలి మేడం. ఇప్పుడు తప్పు మీది అని చెప్పినప్పుడు నా తప్పు ఏంటో నేను గమనించాను. నేనేమంటానంటే తప్పు నాదే అని యాక్సెప్ట్ చేస్తాను. నా తప్పేంటో, నా భాగం ఏంటో నేను తెలుసుకొని దాన్ని నేను రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నేను శాతం కాన్సెప్ట్, నేను శాతం మిషన్ కాన్సెప్ట్. దీంట్లో ప్రతి వ్యక్తి కూడా తన వంతుగా చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఉద్దేశం కానే కాదు. చట్టం పని చట్టమే చేస్తుంది, కానీ చట్టం దాకా విషయాన్ని తీసుకెళ్ళాలి. నా మేరకు నేను ఎంత ఆపగలుగుతానో అంతవరకు ఆపగలగాలి, నేరం జరగకుండా. వయసుతో సంబంధం లేకుండా, అంటే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉన్నాయి. 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు, ఆల్మోస్ట్ ఏమంటారు ముసలి వాళ్ళ వరకు కూడా, వయసు మళ్ళిన వాళ్ళందరి వరకు కూడా ఎవరి సమస్యలు వాళ్ళకి, అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎటు చూసుకున్నా ఏ పీక్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న మనిషికైనా సరే మీరు ఇచ్చే సలహా ఏమిటి? మేడం, ఎవరైనా ఏ సమస్య అయినా ఒకే సమాధానం ఏంటిది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా నేను చేపెట్టుకున్నాను, ఓకే, ఇవి నా సమస్యలు ఎక్కడ ఉన్నాయి? చాలా దగ్గరగా ఉన్నాయి నాకు. ఉదాహరణకి మీరు ఎక్కడైతే ఉన్నారో అది నా లక్ష్యం అనుకోండి. అంత దూరంలో నా గోల్ ఉంది, నా టార్గెట్ ఉంది, నా విజన్ ఉంది. అంటే నేను లైఫ్లో ఏదో చేయాలనుకుంటుంది, ఒక పని ఉంది. అయితే నా చూపు అన్నది ఈ ప్రాబ్లమ్స్ మీద ఉంటే, నేను దీని మీద ఫోకస్ చేస్తుంటే ప్రాబ్లమ్ చాలా పెద్దగా, చాలా దగ్గరగా కనిపిస్తాయి. నా లక్ష్యం నాకు ఏమాత్రం కనిపించదు. అదే నా ఫోకస్ అనేది నా లక్ష్యం మీద ఉంటే ప్రాబ్లమ్స్ ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా నాకు అసలు కనిపించవు. చూడండి, నా దృష్టి అనేది లక్ష్యం మీద ఉంటే, అంటే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూస్తే అది చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్గా, చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా కనిపిస్తుంటాయి. దాని మీద ఫోకస్ చేయడం తగ్గించండి. ఎందుకంటే ఒక జీవితం అంటే, జీవితం అనేది ఒక బొకే లాంటిది. ఒక బొకే తీసుకుంటే దాని ఫ్లవర్స్ ఉన్నాయి, స్టెమ్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, అన్నీ కలిస్తేనే ఒక బొకే తయారవుతుంది, ఫ్లవర్ బొకే అన్నది. అలాగే లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా అన్ని కష్టాలే ఉండవు, ఎవరి జీవితంలో కూడా అన్ని సుఖాలే ఉండవు మేడం. ఇంకొకటి, కష్టం వచ్చింది అంటే ఏంటి తెలుసా? దాని తర్వాత మళ్ళీ సుఖం అనేది వస్తుంది. అంటే రాత్రి ఏంది అంటే, రాత్రి ఉండిపోదు, చీకటి ఉండిపోదు, తెల్లవారుతుంది. ద బేసిక్ రూల్ అనమాట ఇది. కాబట్టి రేపు వచ్చే వెలుగుని చూసి వస్తుందన్న ఆశతో జీవితం గడపాలి. సమస్య అంత పెద్దదేం కాదు చూడాలి. ఇంకొకటి, నేను సమస్యలో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువగా సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఉన్నారు, నాకన్నా ఎక్కువగా సమస్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బ్రతికి ఉన్నారు. కాబట్టి ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు.
అంటే చాలామంది చెప్పేది ఏంటంటే మన సమస్య ఏంటి ఒక పేపర్ మీద రాసుకుని దీని సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి. ఇది ఒక ప్రిపరేషన్, ఒక మెంటల్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోగలిగితే కొంతవరకు సమస్యని మన మైండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తే దాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు అని అంటూ ఉంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? విషయం ఏంటంటే సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దానికి ఏం చేయాలో ఆలోచిస్తాడు. మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేయాలో ఆలోచిస్తాడు, అవసరానికి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అన్నది సమస్య. అవసరానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఆ సమస్యలో ఉండిపోతున్నాడు. ఎదుటి వ్యక్తికి ఏంటి వీడు ఇంత తెగ బాధపడుతున్నాడు అనిపిస్తుంది, అతనికేమో అదే ఇంకా జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సమస్య ఉంటే సమస్యని అనాలిసిస్ చేయాలి. ఎస్, ఎందుకు వచ్చింది సమస్య, దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది, దాని మీద వర్కౌట్ చేయాలి. అదే లైఫ్గా కాకుండా దాన్ని బియాండ్గా కూడా ఆలోచించగలగాలంట నేను. అంటే ఉదాహరణకి మీరు అన్నారు, ఆ సమస్య ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, సామాజికపరమైన సమస్య కావచ్చు. సామాజికంగా సమస్య ఉంటే ఈ ముగ్గురులో సమస్య లేవు కదా. ఫ్యామిలీలో లేదు, ఆరోగ్యంలో లేదు, ఆర్థికంగా సమస్య లేదు కదా. ఈ మూడు రిలీఫ్ ఉన్న విషయం గుర్తు చేసుకోగలగాలి నేను. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆర్థికంగా సమస్య ఉన్నప్పుడు నా భార్య, నా తల్లిదండ్రులు నా కోఆపరేటివ్గా ఉన్నారు కదా, ఇది నా స్ట్రెంగ్త్ కదా, నా హెల్త్ బాగుంది కదా, సొసైటీలో నేను సిచ్యువేషన్ అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు రిమైనింగ్ 3 రిలీఫ్ పాయింట్స్ చూడగలగాలి అంటాను నేను. అప్పుడు నేను దాన్నే చూశాను అనుకోండి, నా జీవితంలో సమస్యలు అనుకుంటాను నేను. కాబట్టి ఆలోచన ధోరణి, దీన్నే పాజిటివిటీ అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు. సమస్యను ఎక్కువగా ఫోకస్ చేయొద్దు అని చెప్పడం. ఓకే సార్, జనరల్గా ప్రతి ముస్లిమాన్ లైఫ్లో ఒకసారి అక్కడ మక్కాకు వెళ్ళాలి అంటూ ఉంటారు కదా. యాక్చువల్లీ ఒక సమాధిలా అదే కనిపిస్తూ ఉంటుంది మామూలుగా. నాకు పెద్ద దాని మీద అవగాహన లేదు, అని మీరున్నారు కదా, తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. సో ఏంటి అసలు అది, అంటే అది మీ అల్లా సమాధి అంటారా, లేకపోతే ఒక ఫోటో మాత్రం కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా, అక్కడ చుట్టూ మక్కాకు వెళ్ళిన జనాలు కనపడుతుంటారు, మధ్యలో ఒక బాక్స్ లాగా కనపడుతూ ఉంటుంది. అది ఏంటి అసలు జనరల్గా దాని మీద ఉన్న నమ్మకం? మొదటి విషయం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నలో అది అల్లా సమాధినా అనేది ఒక ప్రశ్న కదా. సమాధి ఎవరికి అవుతుందంటే చనిపోయిన వ్యక్తికి, లేక సజీవంగా ఉన్న వ్యక్తికి. సజీవంగా సమాధి అయిపోయారు అంటారు. అంటే ఒక వ్యక్తి భూమి మీదకి వస్తే అతనికి చనిపోయిన తర్వాత సమాధి కడతారు, లేకపోతే బతుకున్నప్పుడు సజీవ సమాధి. అల్లా అంటే ఎవరు అంటే, అల్లా అంటే ఒక మానవుడు కాదు. అల్లా అనేది భూమి మీదకి ఎప్పుడు రాలేదు. అల్లా అనేది భూమి మీదకి రాలేదు. అల్లా అన్న అరబీ పదం ఏదైతుందో దానికి ఎగ్జాక్ట్గా మీనింగ్ మనం చూసుకున్నట్లయితే, అల్లా అంటే ఆరాధనకి అర్హుడు. ఆరాధనకి అర్హుడు ఎవరతను? ఎవరైతే భూమి ఆకాశాలని మిమ్మల్ని నన్ను సమస్తాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఉన్నాడే, అతన్ని అరబీలో అల్లా అంటున్నారు. ఆయన మానవుల్ని పుట్టించాడు, జంతువుల్ని పుట్టించాడు, సమస్త జీవరాశులను పుట్టించాడు. ఆయన పుట్టలేదు. ఆయన పుట్టలేదు, ఆయన భూమి మీదకి రాలేదు. మరి ఏంటది అది? అంటే మొదటి విషయం, ఆయన పుట్టలేదు, ఆయన భూమి మీదకి రాలేదు అంటే ఆయన సమాధి కాదన్నది ఒక క్లారిటీ వచ్చింది. అది అల్లా సమాధి కానే కాదు. అసలు దాన్ని ఏమంటారంటే కాబా అంటారు. కాబా. కాబా అంటే ఏంటి అంటే, అది ఒక డైరెక్షన్. అంటే ప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడ ఉన్నా కానీ తను దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ డైరెక్షన్ వైపుగా తిరిగి ఆరాధించాలి. ఉదాహరణకి మనం ఉన్నాము, ఇండియాలో ఉన్నాం. ఇండియాకి కాబా అనేది వెస్ట్లో ఉంది. మనం ఆ డైరెక్షన్, ఇప్పుడు నేను ఇక్కడ నమాజ్ చేయాలంటే కాబా వైపుగా ఎటు ఉంది, ఈ డైరెక్షన్ ఉంది, అటు చూసి నేను నమాజ్ చదువుతాను, అటు తిరిగి. కాబాకి అటువైపు ఉన్న దేశాల ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలంటే వారు ఇటు తిరిగి. అది ఒక డైరెక్షన్ తప్ప మరేమీ కాదు. మొదటి అది సమాధి కాదు, ఫస్ట్ విషయం. రెండోది అది డైరెక్షన్ తప్ప మరేమీ కాదు. ఆ పాయింట్ ఏంటిది అంటే, జియోగ్రఫికల్గా చూసుకుంటే పూర్తి ప్రపంచానికి సెంటర్ పాయింట్గా ఉంది. అది పూర్తి ప్రపంచానికి నాభిస్థానంగా కాబా అనేది ఉంది. ఆ తర్వాత కాబాని ఆరాధిస్తున్నారా అంటే, కాబాని ఏమాత్రం ఆరాధించట్లేదు. ఉదాహరణకి ఏదైతే స్ట్రక్చర్ ఉందో 4 గోడలు, ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, ఇళ్ళని కూడా జరిపేస్తున్నారు కదా. ఆ కాబాని ఆ టెక్నాలజీతో వాడేసి దాన్ని జరిపి ఒక 100 మీటర్ల పక్కన పెడితే ఎవరు కూడా అటు డైరెక్షన్ చేయరు. ఆ ప్లేస్కి సెంటర్ పాయింట్కి దేవుడు డైరెక్షన్గా పెట్టాడు, అటు తిరిగి నమాజ్ చేయమన్నారు. ఆ కట్టడాన్ని తీసి పక్కన పెడితే ఎవరు కూడా దాన్ని కేర్ కూడా చేయరు. అంటే కట్టడం యొక్క ప్రాధాన్యత కాదు, ఆ ప్రదేశానికి ప్రాధాన్యత ఉంది. అది లోపల ఏముందంటే అది ఒక మస్జిద్ అనమాట. మస్జిద్ దాని చుట్టూ ఏదైతే నమాజ్ చదువుతారో
దాని తలుపులు కూడా తెరిస్తే దాని లోపల గదిలా ఉంటుంది, జస్ట్ రూమ్. ఈ రూమ్ ఎలా ఉందో అలా రూమ్ ఉంటుంది, దాంట్లో కూడా నమాజ్ చదువుతారు. దాని లోపల నమాజ్ చేయాలంటే ఎటన్నా తిరగచ్చు, రైట్ లెఫ్ట్ ముందుకని ఎటన్నా తిరగచ్చు, ఎందుకంటే అక్కడే ఉన్నాం, ఆ ప్రాంతం మొత్తం అదే కాబట్టి ఆ ఒక రూమ్లో మాత్రం ఎటన్నా తిరిగి నమాజ్ చేయొచ్చు. దాన్ని బయట ఉన్న వాళ్ళు మీరు ఫోటో చూసారంటున్నారు, దాన్ని పబ్లిక్ అందరూ గుండ్రంగా ఉన్నారు, ఇటు ఉన్న వాళ్ళు అటు, అంటే ఎటు ఉన్న వాళ్ళు కానీ గుండ్రంగా దాని వైపు ఫేస్ చేసి నమాజ్ చేస్తారు. అంటే కాబా అనేది ఏంటంటే ఒక ప్రదేశము, దేవుడు నిర్ణయించినటువంటి ప్రదేశము, ప్రపంచ జనాలందరూ కూడా ఒకే డైరెక్షన్లో తిరిగి నమాజ్ చేయాలి. ఎందుకు అంటే యూనిటీ కోసం. ఇప్పుడు ఈ రూమ్లో నలుగురు ఉన్నాం, నమాజ్ చేయాలనుకున్నాము అంటే దేవుడు ఎటు తిరగాలి, ఇటు తిరుగుదామా అటు తిరుగుదామా ఇటు తిరుగుదామా, ఇటు గాలి బాగా వస్తుంది కాబట్టి ఇటు వెళ్తురు కాబట్టి ఇటు కాదు, ఒకే ప్రపంచానికి ఒకే ఒక డైరెక్షన్, ఒక యూనిటీ అని చెప్పేసి ఒక డైరెక్షన్ పెట్టడం జరిగింది. అది ఎవరి సమాధి కాదు, అది ఒక ప్రదేశం మాత్రమే. ఆ మొత్తం గోడలు మొత్తం తీసేసినా కానీ ఆ ప్రదేశానికి ఉన్నటువంటి విలువ అది.